హలో అండి అందరికీ. చూడండి మా తులసమ్మని నేను ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, దానికోసం నేను చాలా బాగా చేయాలని అనుకుంటున్నాను. బాగా మంచి లుక్ కనపడేలా తయారు చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఎల్లో కలర్ పెయింట్ డబ్బాని తీసుకొచ్చాను. ఇది నాకు జస్ట్ 30 రూపీస్ 40 రూపీస్ ఎంత పడింది. దాన్ని బాగా కలుపుకొని నేను ఒక ఇది ఏంటిది మొక్కకి కుండీ ఉంటుంది కదా, కుండీ తీసుకొచ్చాను. కుండీ తీసుకుని దానికి పెయింటింగ్ వేద్దామని చెప్పేసి, అంటే శ్రావణ మాసంలో ఎక్కువ మనం తులసమ్మకి పూజ చేస్తాం కదా, అందుకని చెప్పేసి నేను వేరేది తీసుకుని దానికి ఇలా ఎల్లో కలర్ వేసాను. నేను ఒక్క కోటింగ్ వేసాను కానీ దానికి లైట్గానే కనిపించింది. అందుకని నేను మళ్ళీ డబుల్ కోటింగ్ వేయాలనుకున్నాను. ఇంత చిన్న డబ్బా నాకు సరిపోయింది. చూడండి, డబుల్ కోటింగ్ వేస్తే ఇట్లా వచ్చిందనమాట. ఇది ఈ కుండీ నాకు జస్ట్ 40 రూపీస్లో వచ్చిందనమాట. ఈ కుండీ నాకు దేనికే నేను ఈ కలర్ అప్లై చేశాను ఎల్లో. మనకి షాప్లో బయట దొరికేస్తాయి చిన్న చిన్న బాటిల్స్, సరిపోతాయి. 1-2 ట్రిప్పులకి మనం వేసుకోవచ్చు. కుండీ డల్ అవుతుంది అనిపించే టైంకి మనం మళ్ళీ రెండో కోటింగ్ తీసుకున్నా సరే నీట్గా పసుపు రాయకుండా లుక్ ఎప్పుడు కూడా మనకి కుండీ చూడగానే కళగా కనిపిస్తుంది అనమాట. లేకపోతే డల్గా ఉంటుంది. ఇలా ఉండని చూడండి కుండీ ఎలా ఉందో. ఫస్ట్ ఇలా ఉండి కుండీని నేను చాలా డ్యామేజ్ అయిపోయింది, అందుకని నేను మళ్ళీ మార్చాను, వేర్లు బయటకు వస్తాయి అని చెప్పి. అలా ఉన్న కుండీని నేను అందంగా లుక్ కనబడేటట్టు చూడండి ఇలా చేశాను అన్నమాట. పైన నేను నెయిల్ పెయింట్తో ఆ డిజైన్ పెట్టుకున్నాను. మీరు కావాలితే రెడ్ కలర్ కొనుక్కోవచ్చు, లేదంటే నెయిల్ పెయింట్ ఉంటుంది కదా, రెడ్ కలర్ నెయిల్ పెయింట్తో కూడా ఇలా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాం కదా. ఇది మా పెరట్లో చూడండి, పపాయ చెట్టుకి పాము పట్టింది. అది చాలా భయం వేసింది. ఫస్ట్ పపాయి కొద్దామనేసి దగ్గరికి వెళ్ళి చూస్తే దాని మీద పాము ఉంది. మాకు చాలా భయపడ్డాం అనమాట. ఏదో పాము అనుకున్నాం కానీ అది కుట్టదట, కానీ అది రియల్గా నోరు చాపి చాలా పుసుకొట్టింది. చాలా భయపడ్డాం మేము. అదైతే అది చూడండి నోరు ఎలా చాపుతుందో. నెక్స్ట్ నేను ముందు వీడియోలో ఫస్ట్ వీడియో నా వీడియో అదే, తులసమ్మ వాటర్ తాగుతుందంటే ఒక్కళ్ళు కూడా నమ్మలేదు. ఈ వీడియోలో చూడండి వాటర్ తాగుతుంది, చెట్టు బెండ్ అయ్యి మరీ వాటర్ తాగుతుంది. కానీ అందరూ తిట్టారు తులసమ్మ వాటర్ తాగుతుందా అని చెప్పేసి, బ్యాడ్ కామెంట్స్ అవి చాలా పెట్టారు. నా పాత వీడియోలాగా ఫస్ట్ వీడియో అదే ఉంటుంది చూడండి, తులసమ్మ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి పెట్టాను నేను. ఒక్కళ్ళు కూడా నమ్మట్లేదు, తిరిగి నన్ను తిట్టారు అందరూ కలిపి. చూడండి కావాలి